వచ్చేసామంటే ఇది ఎల్లోరా కేవ్స్, కైలాష్ టెంపుల్ అంటారు. మొత్తం ఎల్లోరా కేవ్స్ 32 ఉంటాయండి మనకి. ఈ ఎల్లోరా కేవ్స్ 32 కేవ్స్లో ఈ కైలాస టెంపుల్ అనేది మన కేవ్లో ఉంది. సో రిమైనింగ్ 31 కేవ్స్ ఉంటాయి మనకి. ఈ సైడు ఈ మొత్తం తిరగాలండి, కొండ కనబడుతున్నాయి కదా, ఇక్కడ అన్ని కలిపి మొత్తం కలిపి 32 ఉంటాయి. 32లో ఒకటి వచ్చేపాటికి ఈ టెంపుల్ది ఉంటుంది. ఈ టెంపుల్ స్టోరీస్ ఒక్కొక్కరు ఒక రకం చెప్తారండి. ఆ స్టోరీస్ మరి మనకి ఏన్షియంట్ ఏలియన్స్ అని కట్టారా, లేకపోతే అప్పుల్లో శిల్పులు కట్టారా ఏంటి అనేది మనకి ఎప్పుడు కూడా తెలియదు. నాకు తెలిసి 750 ఇయర్స్ క్రీస్తుపూర్వం 750 సంవత్సరాల క్రితం కట్టారండి. ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ లోపల శిల్పుల్ని, ఆ లోపల శిలా శాసనాలు ఉంటాయి కదా, వాటిని పరిశోధిస్తే ఇది సుమారుగా 600 సంవత్సరాల క్రితం కట్టినట్టుగా ఉందండి. ఇది వచ్చేపాటికి మనం 32 కేసులో మన కేవ్ నెంబర్ 16Bలో ఉన్నాం. అంటే ఇది 16B కేవ్లో మనకి కైలాస్ టెంపుల్ ఉందండి. సో దీనికి సంబంధించిన మ్యాపు, దీని యొక్క హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ ఒక శిలాశాసనంగా రాసి పెట్టున్నారు వాళ్ళు. అది కూడా చూపిస్తాను మీకు నేను. ఈ టెంపుల్ వచ్చేప్పటికి నాకు తెలిసి 3 అంతస్తులు హైట్లో ఉంటుందండి. 3 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఉందో అంత హైట్లో ఉంటుంది. 3 ఫ్లోర్స్. ఈ 3 ఫ్లోర్స్ చెక్కడానికి 18 సంవత్సరాలు పట్టిందండి. ఈ టెంపుల్ అని పూర్తి అవడానికి 18 ఇయర్స్ పట్టిందండి. దాని తర్వాత ఈ ఔరంగజేబు దీన్ని టెంపుల్ని పాల్గొడదామని చూశాడు. అప్పటికే ట్రై చేశాడు. మీకు కనపడతానే ఉంటాయి మధ్య మధ్య, చూసారు అక్కడ, మీకు జూమ్ చేస్తాను. ఇది కొన్ని పగిలిపోయినవి ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఔరంగజేబు ఈ టెంపుల్ పాడు చేద్దాం, నాశనం చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన ట్రై చేస్తే 5% వరకే చేయగలిగాడు, మిగతా చేయలేపాడు. సో దాన్ని వదిలేశాడు. ఓకేనా. సో ఈ స్టోరీ పక్కన పెడితే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం చూడండి. దీన్ని ఇది వచ్చేప్పటికి లొకేషన్ ప్లాన్ ఆఫ్ ఎల్లోరా కేవ్స్ అండి. మనకు టోటల్ 32 ఉంటాయండి చూడండి. ఈ 34 సారీ ఇందాక 32 అని చెప్పాను కదా, 34 కేవ్స్ ఉంటాయండి. ఈ 34 కేవ్స్ ఒకసారి చూడండి. ఇది మనం ఎక్కడ ఉన్నామంటే 16 దగ్గర ఉన్నాం మనం. ఇది లొకేషన్ ప్లాన్ అండి ఎల్లోరా కేవ్స్ది. ఈ లొకేషన్ ప్లాన్కి ఎలా వెళ్ళచ్చు ఏంటి అని చెప్పి మొత్తం రాస్తున్నాయి. సో ఎక్కడెక్కడ తిరగచ్చు ఏంటి అని చెప్పేసి. సో ఎప్పుడు మనం ఉండేది ఇక్కడ కైలాష్ కేవ్ దగ్గరికి వచ్చాం. ఇది ఫేమస్ అండి, ఎందుకంటే శివ టెంపుల్ ఉంది, ప్లస్ దీంతో ఏంటంటే మనకు అన్నీ పడగొట్టి ఇది కట్టారు కాబట్టి. సో ఇందులో ఎంటైర్ ది హిస్టరీ ఆఫ్ కైలాష్ టెంపుల్ అండి. ఇది ఒకసారి మీకు నేను జూమ్ చేస్తాను. ఇది 3 లాంగ్వేజ్లో ఉందండి. ఒకటి హిందీలో ఉంటుంది, ఒకటి మరాఠీలో ఉంటుంది అనుకుంటా, ఒకటి ఇంగ్లీష్లో ఉంటుంది. సో దీన్ని చూడండి. సో మీరు వీడియో స్ట్రక్ చేసుకొని మీరు కావాలనుకుంటే అది చూడొచ్చు. సో ఇది మన టెంపుల్ అండి. టెంపుల్ మొత్తం వచ్చేవాడి గార్డెన్, ఫ్రంట్ గార్డెన్ ఉంటుంది. సో మనం ఇలా వెళ్తాము. ఇది కేవ్స్ అండి, చూసారా ఎంత బాగుందండి, అంత బాగుంది. సో బ్యాక్ టు ద స్టోరీ. ఈ కైలాష్ టెంపుల్ స్టోరీకి వెనక్కి వస్తే మన కట్టింది ఒక వింత అయితే, ఇంకొక విషయం ఏంటి అంటే మనకి అండర్ గ్రౌండ్ సిటీ ఉందని కూడా ఒక రూల్ ఉందండి. ఎందుకంటే మీరు టెంపుల్ లోపలికి వెళ్తే సుమారుగా ఒక 2 అడుగుల వెడల్పు గల హోల్స్ కనపడుతూ ఉంటాయి. దాంట్లోకి లోపల డ్రోన్స్ పంపించడానికి ట్రై చేశారు, బట్ అది కుదరక ఆపినట్టున్నారు. ఇంకా ఆ హిస్టరీ అనేది హిడన్లోనే ఉంది. సో లోపల అండర్ గ్రౌండ్ సిటీ ఉందని కూడా ఫేమస్ కాదండి, రియల్ అది. సో దిస్ ఎంటర్ స్పాట్ లెఫ్ట్ టు రైట్ ఉంది. సో మనకి లెఫ్ట్ తీసుకుందాము. మొత్తం ఎక్కడికెక్కడ నీట్గా పెట్టున్నాయండి టెంపుల్స్, మీకు కనపడతానే ఉంటాయి. సో ఇది చూడండి, ఒక ఏనుగు ఎంత చేశారు అంటే ఇదంతా ఒక స్టోన్ అండి. ఇది నాకు తెలిసి 4 లక్షల టన్నుల స్టోన్ని వాళ్ళు అలా తొలుచుకుంటూ తీసుకొచ్చారు. 18 ఇయర్స్లో ఒక లైన్ చేశారు. సో ఇదంతా ఒక్క స్టోనేనండి, ఒక్క స్టోన్తో చేసింది మామూలు విషయం కాదు. ఇక్కడ నాకు తెలిసి ఒక గోడని, ఒక కొండను తొలుచుకుంటూ దీని యొక్క స్టార్టింగ్ కూడా ఒక ప్రసిద్ధి ఏంటి అంటే, గుడి ఎవరైనా మామూలుగా కింద నుంచి మనం పునాదులు తీసే చేస్తాం, కానీ ఈ టెంపుల్ వచ్చేపాటికి పైనుంచి చేశారండి. దానికి ఒక స్టోరీ కూడా ఉంది. అది ఒరిజినల్ రియల్ అనేది పక్కన పెడితే, అప్పుడు ఒక రాజు ఉండేవాడు కృష్ణరాజు అని చెప్పి. అతనికి హెల్త్ బాగోకపోతే వాళ్ళ భార్య మొక్కుంటుంది అన్నమాట శివుణ్ణి, మా ఆయనకి హెల్త్ తగ్గిపోతే ఇక్కడ గుడి కడిచి ఆ గోపురం చూసేంతవరకు ఉపవాసం ఉంటానంది. అది స్టోరీ అన్నమాట. అది ఇండియన్ హిస్టరీ బుక్లో రాస్తుంది. సో ఆ ఉపవాసం ఉంటుందని చెప్పి శిల్పులు ఒక అతను ఏం చేశాడంటే, ఇది పూర్తి చేయడానికి చాలా నాళ్ళు పట్టిద్ది.
సో మనం పైనుంచి తీసుకొద్దాం ఫస్ట్. సో అప్పుడు మన గుడి గోపురం అనేది దాన్ని చూస్తానని మొక్కుంది కాబట్టి ఆ గోపురం ఫస్ట్ కొట్టి కింద నుంచి వద్దామని చెప్పి ప్లాన్తో చేశారు అని చెప్పి ఒక బుక్స్లో రాసుంది. సో అది నిజమెంత అబద్ధమంతా తెలియదు. సో ఈ టెంపుల్ ఎందుకు కట్టారని కూడా ఎవరికి తెలియదు. దే లాట్స్ ఆఫ్ హిడెన్ స్టోరీస్. ఎగ్జాక్ట్గా అయితే రీజన్ చెప్పలేం, కానీ టెంపుల్ మాత్రం పిచ్చెక్కిపోతుందండి. అసలు ఏమి టెక్నాలజీ లేని టైంలోనే ఇలా కట్టారు అంటే అప్పుడు మన శిల్పులు కానీ ఎవరైనా కానీ అంత టెక్నాలజీ మన దగ్గర ఉందా లేకపోతే ఏంటా అనేది పక్కన పెట్టారు. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అయితే దిస్ ఇస్ ద మెయిన్ టెంపుల్ అండి. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మీకు జూమ్ చేస్తున్నాను. ఫస్ట్ కట్టింది ఇదండి టెంపుల్ పైన. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసుకుంటూ కిందకి ఇలా వచ్చారు. దిస్ ఇస్ ద ఇది. దీని తర్వాత ఇంకోటి ఉంది కిందకి. సో మీకు ఇక్కడ కనపడుతూనే ఉంటాయి చూసారా, ఇక్కడ సిమెంట్లు వేసి ఇక్కడ పూర్తి చేసి ఇవన్నీ హోల్స్ అండి. ఒకప్పుడు నాకు తెలిసి ఇవన్నీ హోల్స్ ఉండేవి. ఇవన్నీ పూర్తి చేశారు గవర్నమెంట్ వాళ్ళు. సో అది ఎందుకు పూర్తి చేశారో ఏంటి అనేది అయితే మనకు తెలియదు. అయితే లోపల హిడెన్ సిటీ ఉందని చెప్పి ఒక రూమర్ ఉంది. రూమర్ కాదండి, రియల్గానే ఉంది అది. సో మన వాళ్ళు పంపిద్దాం అనుకున్నారు కానీ ఏం సెట్ అవ్వలేదు మరి వాళ్ళకి. ఏంటండి బాబు ఇది. మీకు చూస్తే మీకు హిల్ ఒక బేస్ చూపిస్తా చూడండి. ఇది కొండ కనపడుతుంది కదా మీకు, ఇది కొండ. ఈ కొండ బేస్ ఇది ఏ విధంగా నించుందా అనేది పక్కన పెట్టాలి మనం. చూసారా, ఏమీ లేదు, నో బ్యాలెన్సింగ్. మన వాళ్ళు ఒక బ్రిడ్జి కట్టాలంటే మనం మంచి టెక్నాలజీలు కావాలి. ఆ టెక్నాలజీ వాడతారు. అదే 50 ఏళ్ళు 60 ఏళ్ళే వాటికి మళ్ళీ దాన్ని పడిపోవడమో పడగొట్టడమో కొత్తగా చేయడమో చేస్తారు. బట్ నో టెక్నాలజీ, ఒక ఏమీ లేకుండా కట్టారంటే చూడండి. ఇది బ్యాక్గ్రౌండ్, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ టెంపుల్ అండి. అంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. పైనుంచి చూసారా చినుకులు చక్కగా పడుతున్నాయో. ఇది వర్షం కాదండి, ఇది హిల్లో ఉన్న వాటర్ అలాగా స్నో అవుతుంది, లైట్గా పడుతుంది. ఏనుగులు ఉన్నాయండి. అసలుకి ఏంటండి బాబు ఈ స్టోన్ ఏంటండి, ఇదేంటండి బాబు, అసలు పిచ్చెక్కిపోతుంది స్టోన్. మొత్తం ఒకటే రాయండి, మొత్తం ఒకటే రాయి. కనపడుతుందా లేదా మీకు? మొత్తం ఒకటే రాయండి. చిన్న మోడిఫికేషన్స్ చేశారు. ఇవన్నీ మోడిఫికేషన్స్ చేసినాయి. చిన్న కనబడుతున్నాయి వైట్ కలర్. అవి చిన్న మోడిఫికేషన్స్ అండి. సో మోడిఫికేషన్స్ లేకుండానే ఈ టెంపుల్ ఇలా కట్టారు అంటే మీరు చూసే ఉంటారు. ఈ లోపల రామాయణం మహాభారతం సంబంధించిన అన్నీ పెట్టుంటాయి. ఇదిగోండి, ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ మహాభారతం చేసిన శిల్పాలు కూడా దీంట్లో హిస్టరీకి పెట్టారండి. ఇది మీకు కనపడుతుందా? ఇది బ్రహ్మ పుట్టిన కమలం చూసారు. ఇది ఒడ్డు నుంచి పుట్టిన కమలం. ఇవన్నీ ఇలాంటివి ఒక్కొక్క శిలాశాసనాలు చుట్టూ ఉంటాయండి. ఇవన్నీ దీస్ ఆల్ పార్ట్స్ అండి. ఇవన్నీ ఆల్ ద పార్ట్స్ అండి. ఎవ్రీ హిస్టరీ మీకు కనబడుతుంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అక్కడ బ్రహ్మ కనబడుతున్నాడు, ఇక్కడ భక్త ప్రహ్లాదుడు కనబడతాడు, కనబడతారా? భర్త ప్రహ్లాదుడు కనబడతారు. ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్క స్టోరీని ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక హిందూ యొక్క కల్చర్ని ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక స్టోరీ మొత్తాన్ని కూడా మీకు దీంట్లో చూపిస్తున్నాడు. బ్యాక్ చూసాం. ఇప్పుడు ఇది చూడండి, రైట్ సైడ్ టెంపుల్. ఇది మన అదృష్టం కొద్ది ఏంటంటే స్కై కూడా మంచిగా ఉందండి ఇవాళ. ఇది చూసారా మీరు? అసలుకి ఇది టెంపుల్. సో మనం ఒక్కసారి పైకి వెళ్ళి చూసి వద్దామండి ఏంటా అనేది. ఇక్కడ స్టేర్ కేసెస్ ఉన్నాయి. ఈ స్టేర్ కేస్ పైకి వచ్చామండి, మామూలుగా లేదు ఇది. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. ఇది చూడండి, ఇక్కడ ఏంటి అంటే ఎవరి పడతాళ్ళు ఇక్కడ దాని యొక్క మన యొక్క ఓల్డెస్ట్ వాటిని పాడు చేయడం, గుమ్ములు వేయటం, ఇది చేయటం చేస్తారు. దయచేసి అలా ఏం చేయమాకండి. మన పూర్వీకుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. సో ఇది మీకు లోపల రాగానే కేవ్స్ ఒక రకమైన స్మెల్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఈ బ్యాట్స్ ఉంటాయి కదండి, చూసారు గృహలు ఇవన్నీ. ఈ కేవ్స్ ఉంటాయి లోపల, గృహలకి దారి ఇవన్నీ ఉంటాయండి. వెళ్తా ఇక్కడ లోపల దాకా వెళ్ళచ్చు. బట్ నేను ట్రై చేస్తానండి కొంచెం వరకు వెళ్ళటానికి. ఇది చాలామంది వెళ్ళారండి ఇక్కడికి. సో ఇక్కడ ఎండ్ అయిపోయింది, మీకు కనబడుతుందా? ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఇలాంటి అంతకుముందు కూడా ట్రై చేస్తున్నారు, పెట్టాలి అంతకుముందు కూడా ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు వెళ్ళినంత వరకు వెళ్ళారు, తర్వాత ఆపేశారు. ఇంకా ఇక్కడ నుంచి కూడా మీకు పైకి వెళ్ళటానికి ఇంకోటి ఉంది, ఫ్లోర్కి వెళ్ళటానికి. సో వాళ్ళు రిసెప్షన్ పెట్టారు ఈ పైకి వెళ్ళకుండా. అది
అసలు మీకు ఒక అద్భుతమైన శిలాఖండాన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా మీకు ఒక విగ్రహం మామూలుగా లేదు, కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇది ఒక అద్భుతమైన విగ్రహం అండి. అసలు ఆ చేతులు కానీ పంచముఖాలు ఉన్నాయి. ఆ పైన చూడండి, ఆ పైన కూడా మీకు జూమ్ చేస్తాను లైట్గా. ఇది చాలా బాగుంటుందండి ఇది. సో ఇది ఇప్పుడు మనం ఒక్కసారి ఈ చిన్న చిన్న ఏరియాలు చూపించుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఇక్కడ చాలామంది ఏంటి అంటే ఈ టెంపుల్కి వచ్చి మన ఫొటోస్ వీడియోస్ చాలామంది చేస్తుంటారు, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ స్టోరీ గురించి మన పిల్లలకు చెప్పాలండి, కమింగ్ జనరేషన్స్ చెప్పాలి. సో ఇలాంటివన్నీ పెట్టాలి. ఇది కూడా బ్లాక్ చేశారండి, ఆల్మోస్ట్ అన్నీ బ్లాక్ చేశారు. కొన్ని ఏరియాస్ని బ్లాక్ చేశారు, గవర్నమెంట్ వాళ్ళు కొన్ని పెట్టారు. ఈ శిలాస్ చూడండి, మనకి ఇలాంటివి చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అసలు ఈ కార్వింగ్ అనేది ఉంది, ఈ స్టోన్ కార్వింగ్ అనేది చాలా కష్టం అండి. చూడండి ఒకసారి నేను జూమ్ చేస్తాను, మీకు కనబడుతుందా? ఎంత నీట్గా చేశారంటే స్టోన్ కార్వింగ్ మామూలుగా ఉండదు స్టోన్ కార్వింగ్ ఇది. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి లోపలికి మెయిన్ టెంపుల్ కంటే ఈ ఫ్లోర్లోకి వెళ్ళటానికి మనం ఇక్కడ నుంచి వెళ్తున్నామండి. వేవ్స్ ఉన్నాయి, వేవ్స్ ప్రకారం వెళ్తున్నాము. ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తున్నామండి, మామూలుగా లేదు. మెట్లు కూడా మీరు చూసి ఉంటే చాలా హైట్గా ఉంటాయి, ఎందుకంటే అప్పుడున్న మనుషులు కూడా మంచి హైట్ వెయిట్ ఉంటారో మనకైతే తెలియదు, కానీ మెట్లు కూడా చాలా హైట్లో కడతారు. ఇదేం కాదండి, ఏ ఎనిషియన్ టెంపుల్కి వెళ్ళినా కూడా, మీరు ఎక్కడ ఎనిషియన్ ప్రాసెస్ టెంపుల్కి వెళ్ళినా కూడా మ్యాక్సిమం మెట్లు హైటే ఉంటాయి. సో ఇది మెయిన్ టెంపుల్ అండి, ఇది టెంపుల్. మనం అనుకున్నాం, చెప్పాం కదా మీకు శివుడు టెంపుల్ ఉందండి, కైలాస్ టెంపుల్. సో ఇలా శివాజీ కైలాస్ టెంపుల్. సో చెప్పులు గిప్పులు మొత్తం ఇక్కడ పెట్టాలి మనం. సో చెప్పులను ఇక్కడ పెట్టి మనం వెళ్తున్నాము. చెప్పు స్టాండ్ కూడా ఉందండి, పెట్టుకొని పెట్టుకోవచ్చు. రండి, చెప్పు స్టాండ్ ఇది. అమ్మా చెప్తాను వీడియో పెట్టేసి. సో ఇది టెంపుల్, లోపలికి వెళ్తున్నాము. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. సో ఈ టెంపుల్కి స్లిప్పర్స్ అనే నాట్ అలౌడ్. సో మొత్తం తీసేసాము. ఇది చూసే ఉంటారు మీరు, పైన ఎంత నీట్గా ఉంది చూసారా. ఇది సీలింగ్, అప్పుల్లోనే అంత బాగా కట్టారండి. ఈ గోడలో అసలుకి ఈ రోజుల్లో ఈ గోడ చేయడానికి మన వాళ్ళు ఒక్క పోల్ చేయడానికే మీకు దగ్గర ఒక 100 మంది శిల్పులను పిచ్చబెట్టండి, నెల 2 నెలలు పట్టేస్తుంది. ఇది ఒకటి చేయడానికి, అది కోయటానికి 1 నెల సంవత్సరం, దాని తర్వాత చెక్కడానికి 1 సంవత్సరం, ఆ డిజైనింగ్ చేయడానికి 1 సంవత్సరం, ఆ సైడు కార్వింగ్ చేయడానికి 1 సంవత్సరం, ఒకటి కొన్ని సంవత్సరాలు పడుతూనే ఉంటాయి. అలాంటిది గుడి మొత్తం 18 సంవత్సరాలు కట్టారు. 300 మంది శిల్పులు అంటారు, 400 మంది అంటారు. ఇదంతా ఎంతమంది కట్టారని తెలియదు కానీ చెప్తారు. బట్ 18 ఇయర్స్ అయింది, 18 ఇయర్స్ పట్టిందని చెప్పి రాస్తుందండి. ఎందుకంటే మనకి స్టార్ట్ చేసిన పైన గోపురం ఒక ఏజ్, ఈ కింద ఎండింగ్ వచ్చేపాటికి శిల్పాల ఒక ఏజ్ కంపేర్ చేస్తే మనకు 18 ఇయర్స్ అలా చూపిస్తుంది వాళ్ళు. సో దిస్ ఇస్ ద చూడండి, ఈయన మహాశివలింగం అండి, ఈయన కైలాస్ టెంపుల్. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఈ దర్శనం కోసం ఇంకొక 500 కిలోమీటర్లు రావచ్చు అనిపిస్తుంది నేను చూడగానే. మనసు ప్రశాంతంగా ఉంది. ఈ యొక్క గుడి ఆవరణ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. సో ఇది టెంపుల్ మనం అన్నీ చేసుకున్నాము. మధ్యలో మెస్సి కట్టారు సార్ తలుపులకి, ఎటువంటి గబ్బిలాలు కానీ లేకపోతే పక్షులు కానీ లోపల రాకుండా తలుపులకి మెస్సి కట్టారు, వెంటిలేషన్ పెట్టారు. సో ఒక స్మాల్ లైట్ అనేది కూడా పెట్టారండి, ఎలక్ట్రిసిటీ లేకుండా చిన్న లైట్ పెట్టి వదిలేశారు. ఇది చూసారు, ఇది సో మనం టెంపుల్ బయటికి అయితే మళ్ళీ వచ్చినాము. రాగానే సైడ్ చూసారా ఈ విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే. సో ఆఫ్టర్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మన చెప్పులు మనం వేసుకున్నాము.
వేసుకొని ఒక కేవ్స్ ఏంట్రా బై, ఈ స్టోరీ ఏంట్రా బై మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా మన పక్కన ఒక్క నిమిషం ఉంది, బూట్లు వేసుకొని బూట్. సో ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి ఇటు నుంచి కూడా ఉన్నాయండి మెట్లు ఎక్కి రావడానికి. కింద నుంచి రావడానికి ఇటు కూడా దారి ఉంది, అటు కూడా దారి ఉంది. 2 ways ఇచ్చాడు దీనికి. ఒక రకంగా ఏంటంటే ఒక దారి వెళ్ళటానికి, ఒక దారి దిగటానికి. ఇది మీకు ఎంత ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చిన స్తూపం, ఇది స్తూపమును ప్లస్ ఆ పక్కన కనబడుతుందిగా ఎలిఫెంట్ మీకు చూపించాక స్టార్టింగ్లో వీడియో. అది ఈ పక్కన కేసు ఉన్నాయండి. దిస్ కేసు వచ్చేప్పటికి ఇది 16B కదా, దాని తర్వాత ఇంకో కేసు నెంబర్ అది. సో ఆ కేవ్స్ అనేది అలా వెళ్తూ ఉంటాయి. సో ఇది అయిపోయింది, మనం మెయిన్ దానికి వెళ్ళాం. ఒక్క నిమిషం వాళ్ళకి. సో టెంపుల్ ఇది అయిపోయిన తర్వాత ఎదురుగానే ఒకటి కడతారు. ఎప్పుడైనా మన గుడికి ఎదురుగా 2 ఉంటాయండి గోపురాలు. స్టార్టింగ్ గోపురం ఒకటి ఉంటుంది, ఏ హిందూ టెంపుల్కైనా సరే. మెయిన్ గోపురం కాబట్టి హిందూ టెంపుల్ ఒకటి ఉంటుంది. అక్కడ నందీశ్వరుడు కానీ ఎవరో ఒకరు ఉంటారు. నందీశ్వరుడు ఎవరంటే మన శివుడు ఒక పవిత్రమైన భక్తుడు అంటే ఆయన. సో నందీశ్వరుడు దండం పెట్టుకోవడం మన గుళ్ళోకి వెళ్ళకూడదు, ఎందుకంటే ఈయనకి చెప్తే ఆయన చెప్పినట్టు అయితే ఇంకా మీడియాగా. సో దిస్ ఈజ్ ద ఎలివేషన్ ఆఫ్ ది. ఇది సెకండ్ గోపురం అయిపోయిందండి. సో ఇక్కడ నుంచి మీకు నేను బయట ఒక వ్యూ చూపిస్తా. అంటే ఈ కేవ్స్ పైన మనం ఎంచుంటే ఆల్మోస్ట్ రోడ్డు మీద ఎవ్రీథింగ్ ఈజ్ మనకు కనబడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద వ్యూ అండి. మనం చూసి గుర్తుందా మీకు? దిస్ ద స్టార్టింగ్ వ్యూ. మీకు స్టార్ట్లో చేసిన శిలాశాసనాలు కానీ ఏమైనా కానీ దిస్ ఇస్ ద స్టార్టింగ్ వ్యూ. కానీ ఒక్కసారైనా టెంపుల్ చూడాలి, ఒక్కసారైనా టెంపుల్ చూడాలి. అసలు మనల్ని ఎంత గొప్పగా తెలిసింది. మనం వాళ్ళ పొగులుతాం, ఇలా పొగులుతాం. మనం వాళ్ళ పొగులుతాం, ఇలా పొగులుతాము. వాళ్ళని ఏమో కాదండి, ఫస్ట్ మీరు పొగడాల్సింది అంటే మనలో పొగడాలి. మన వాళ్ళు అమెరికా వెళ్తారు, అది బాగుందంటారు, ఈఫిల్ టవర్ బాగుందంటారు, లేకపోతే లండన్ వెళ్తారు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తారు, అక్కడ ఒపెరా హౌస్ బాగుందంటారు. ఆ టెక్నాలజీ ఏంటండి, ఒపెరా హౌస్ ఏమైనా కానీ మ్యాక్సిమం ఉంటే నాకు తెలిసి ఒక 100 సంవత్సరాలు ఉంటాయి. అంత తర్వాత అది రచ్చపట్టేయడమో పాడైపోవడమో జరిగిద్ది. సో ఇది వచ్చేపాటికి మీకు దగ్గర కొన్ని వేల సంవత్సరాలు, అంటే 715 years బ్యాక్ అప్పుడు చేసింది. ఇప్పుడు 2027 సంవత్సరాలు అవుతుంది. మీరు ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుందో. అప్పటిదాకా కూడా చెక్కు చెదరలేదు అంటే అది మనలో కట్టిన టెక్నాలజీ కానీ అది కానీ ఇది కానీ. ఒక్కసారి ఇటు వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే మొత్తం మర్చిపోతారండి. సో మొత్తానికైతే ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తాను. దీని తర్వాత మనం కిందకి వెళ్ళటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కంటిన్యూ చేస్తాను మళ్ళీ నేను మీకు.